క్రమశిక్షణ కలిగిన విద్యతో ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చునని మండల విద్యాశాఖాధికారి కుడుపూడి లక్ష్మీనారాయణ అన్నారు. ఉండి మండలం చెరుకువాడ కాలువపేట స్కూల్లో ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో భోజన ప్లేట్ల పంపిణీ కార్యక్రమం బుధవారం జరిగింది. లయన్స్ క్లబ్ సభ్యులు ఎన్నో సేవా కార్యక్రమాలు అందిస్తున్నారు. క్లబ్ ప్రెసిడెంట్ డాక్టర్ గాదిరాజు రంగరాజు మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించాలి అన్నారు. చెరుకువాడ జడ్పీహెచ్ స్కూల్ హెచ్ఎం చించినాడ అక్బర్ చక్రవర్తి, లయన్స్ క్లబ్ కార్యదర్శి పెన్నెత్స రంగప్రసాద్ రాజు, కన్నెగంటి రూత్కళ, రుద్రరాజు నరసరాజు తదితరులు మాట్లాడారు. కాగిత మహంకాళి, పద్మాబాయి, సుభాషిణి విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మండలం చెరుకువాడ మరి విద్యార్థులకు ఎందుకంటే ఈరోజు అన్నిటికంటే మనం స్కూల్లో పిల్లలు బాగా ఉండాలంటే సరైన పౌష్టికాహారం అందాలి. ఆ పౌష్టికాహారం తినడానికి మరి ప్లేట్లు అనేవి చాలా అవసరం. మరి ఆ విధంగా ఇక్కడున్న పిల్లలందరికీ కూడా మరి చక్కని భోజనం ప్లేట్లు అనేవి మరి సంస్థ తరపున అలాగే కొన్ని రకాల ఉపకరణాలు బిస్కెట్లు అన్నీ కూడా మరి అందిస్తున్నారు. ఇవే కాకుండా గతంలో కూడా మరి చెప్పి ఉన్నారు. మరి గతంలో యూనిఫామ్ లేని రోజుల్లో మరి దుస్తులు ఇవ్వడం, అంతేకాకుండా అనేక రకమైన నోట్బుక్స్ అన్నీ కూడా ఇవ్వడం, అలాగే గ్రామంలో ఎక్కడైనా ఏంటంటే సాంఘిక సేవా కార్యక్రమం అయినటువంటి అగ్నిప్రమాద బాధితులకు కానీ వరద బాధితులకు కానీ అలాగే ఆరోగ్యపరంగా కొన్ని మరి మెడికల్ క్యాంపులు కూడా నిర్వహించి సమాజంలో మరి ఒక బహుత్తరమైన పాత్ర వారు ఈ యొక్క లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో చేస్తున్నారు. వారి సేవలు చాలా అభినందనీయం. సమాజ సేవకులుగా మరి వారు చేస్తున్న సేవలన్నీ కూడా మరి ఎంతో వెలకట్లని విలువనివని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యంగా మరి ప్లేట్లకి దాతలు వహించేటి బ్రహ్మనాథ్ రెడ్డి గారికి నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తానండి. ఉండి లయన్స్ చెరుకువాడ గ్రామంలోని కాలువపేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకి దాత శ్రీ సత్తి బ్రహ్మారెడ్డి గారి సౌజన్యంతో ఈ కంచాల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. విద్యార్థులంతా కూడా మీ భవిష్యత్తు విద్య మీద ఆధారపడి ఉంటుంది. మనం ఉన్నత స్థాయికి ఎదగాలంటే విద్య చాలా అవసరం. ఎవరైతే విద్యలో క్రమశిక్షణతో కలిపిన విద్య నేర్చుకుంటారో వాళ్ళు తప్పనిసరిగా ఉన్నత శిఖరాలు చేరుకుంటారు. మేము ఉండి లయన్స్ క్లబ్ తరపున పాఠశాల విద్యార్థులకి వైద్య సౌకర్యాలు, అలాగే ఇదివరకు ఈ యూనిఫారం లేనప్పుడు యూనిఫారం ఇవ్వటం, అలాగే నోటు పుస్తకాలు ఇవ్వటం, ఇవే కాకుండా చాలా రకాల కార్యక్రమాలు. 10th క్లాస్లో మెరిట్ వచ్చి మంచి మార్కులు కనుక సాధించినట్లయితే వారికి పరీక్ష ఫీజులు కూడా కట్టడం, అలాగే ఉన్నత చదువులు చదవటానికి వాళ్ళకి ఆర్థిక సహాయం కూడా చేయటం, అలాగే మండలంలోని అగ్ని ప్రమాద బాధితులు కానీ నిస్సహాయులుగా ఉన్న వారికి కానీ ఆదుకోవడంలో లయన్స్ సేవలు అపురూపమైనని మీకు తెలియజేస్తూ, ఉండిలో ఏర్పాటు చేయబడిన లయన్స్ క్లబ్ చాలా అద్భుతమైన సామాజిక సేవా కార్యక్రమాలు ఎప్పుడూ చేస్తూనే ఉంది. ఇప్పుడైనా కాదు, చాలా సంవత్సరాలుగా ఇది ఎక్కువగా సేవ చేసే సంస్థగా కూడా మా ఉండి గ్రామంలో ఏర్పాటు చేయబడిన లయన్స్ క్లబ్ అద్భుతమైన సేవలు అందించిందండి ప్రజలకి. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా విద్యార్థులకు బాలబాలికలకి ఏదో ఒక మంచి కార్యక్రమాన్ని అందించడం జరుగుతుంది. అలాగే వైద్య సేవలు కూడా అందించడం జరుగుతుంది. మరి ఇటువంటి సామాజిక సేవ చేయడానికి ఈ లయన్స్ క్లబ్ ఇంకా భవిష్యత్తులో మంచి ఇంకా కార్యక్రమాలు చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా వారికి స్టీల్ ప్లేట్లు ఇవ్వడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మండల విద్యాశాఖాధికారి వారు, అలాగే ఈ చెరుకువాడ గ్రామ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వారు, మా క్లబ్ సహచర సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు. మేము గత 10 సంవత్సరాల కాలంలో అనేకమైన విద్యా సంబంధ కార్యక్రమాల్లో భాగంగా మండలంలో ఉన్నటువంటి అనేక ప్రభుత్వ పాఠశాలలకి ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ వారికి అవసరమైన సహాయాన్ని మేము నిరంతరం అందిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఎంఈఓ గారు సూచించినట్టుగా భవిష్యత్తులో కూడా మా యొక్క సహాయ సహకారాలు క్లబ్ పరంగా మారుమూల ఉన్నటువంటి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకే ప్రాధాన్యం ఇస్తామని తెలియజేస్తూ, ఈ ఏడాది మేము రైతోత్సవంలో ప్రవేశించాం. రైతోత్సవం సంవత్సరం చేసుకోబోతున్నాం త్వరలో ఉన్నది. మా రంగరాజు మేస్టారు అధ్యక్షులుగా ఉన్నటువంటి కార్యక్రమాల్లో ఇది చివరి కార్యక్రమంగా
ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది వారి స్వగ్రామంలో. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ, సద్వినియోగం చేసుకున్నటువంటి విద్యార్థులందరికీ కూడా నా యొక్క అభినందన తెలియజేస్తూ భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలకి మాకు ప్రోత్సాహాన్ని ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఉండి లయన్స్ క్లబ్ వారు అనేక సేవా కార్యక్రమాలు భాగంగా ఈరోజు మన చెరుకువాడ ఈ స్కూల్లో కంచాలు ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ఉండి లయన్స్ క్లబ్ తరఫున మా లయన్స్ క్లబ్ కుటుంబ సభ్యులకు, మీరు ఈ స్కూల్లో బాగా చదువుకుని ఇంకా వృద్ధిలోకి రావాలి. ఇవరకు గతంలో 20 సంవత్సరాల క్రితం ఈ స్కూల్ ఇంత డెవలప్ లేవు. ఇప్పుడు చక్కటి వాతావరణం, చక్కటి బాత్రూమ్స్ అన్నీ కూడా మీ కరెంటు, ఫ్యాన్లు చక్కగా గవర్నమెంట్ వారు ఏర్పాటు చేస్తున్నారు. మీరు బాగా చదువుకుని మన చెరుకువాడ గ్రామానికి, మన మండలానికి జిల్లా స్థాయిలో కూడా మంచి పేరు తీసుకొస్తారని కోరి ప్రార్థించి నమస్కరిస్తున్నాను.